నా వలన వినున్న తండ్రి వాగ్దానము కొరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, అది పొందుకునే వరకు యెరూషలేము మొదలు బయటికి వెళ్ళకండి అని చెప్పి ప్రభు అలా వెళ్ళిపోతే, అలాగే ప్రభుని తిన్నగా గదిలోకి వచ్చేసి ఎడ తెగక స్తోత్రాలు చెప్తున్నారంట. ఎడ తెగని ప్రార్థనకు అసలు సిసలైన విధానం నిరంతరమైన స్తోత్రాలు చెప్పడమే. ఇది ఫిక్స్ అయిపోండి. నువ్వు ఎంతగా స్తుతిస్తావో, నువ్వు ఇంగ్లీష్లో స్తుతించు, హిందీలో స్తుతించు, తెలుగులో స్తుతించు, పాటల్లో స్తుతించు, ఎట్ట చేయి. నువ్వు నాన్ స్టాప్గా స్తుతులు చెప్పడం ప్రార్థనలో కీలకమైన భాగం. దేవుని యొక్క పరిశుద్ధ నామాలు ఉచ్చరిస్తూ స్తుతులు చెల్లించు. దేవుడు చేసిన మేలును తల్లి స్తుతులు చెల్లించు. దేవుడు చేసిన వాగ్దానం బట్టి స్తుతులు చెల్లించు. చేయబోతున్న కార్యాలు ముందే నమ్మి స్తుతులు చెల్లించు. ఏదో ఒకటి చేయవే బాబు. సింపుల్ 4 ముక్కలో దేవుడు పరిశుద్ధ నామాల్ని ఉచ్చరిస్తూ, దేవుని గుణగణాల్ని ప్రస్తుతిస్తూ, దేవుడికి చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడికి ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు చేయబోతున్న కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ స్తోత్రాలు చెప్పు. 5 పాయింట్ల మీద 5-10 నిమిషాలు చెప్తే 50 నిమిషాలు ఉత్తరం అయిపోద్ది ప్రార్థన నీకు.